అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. వరుస పెట్టి కారు దిగి కాంగ్రెస్ లకు పోతున్న నేతలు. పాపం గులాబీ పార్టీకి వచ్చి పడుతున్నాయిగా బాధలు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్న మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులేస్తందుకు నెటిజన్లు అయితుర్రు రెడీ. కుర్చీ వార్త పెట్టి మరి లోకేష్ చూయించిండు డెమో. ఎలక్షన్ సందడి షాలైనాక ఇంకేమేం చేస్తాడో ఏమో. మొగోళ్లకు మంట పుట్టిస్తున్న ఆడోళ్ల ఫ్రీ బస్ పథకం మరి గింత అధ్వానమా అని అందుకుంటుర్రు తిట్ల దండకం. అసెంబ్లీలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు పవర్లుండే వరకల్లా కార్ పాటోళ్ళకు కౌంటర్లు కామెంట్లతోని కాంతార క్లైమాక్స్ చూయిస్తున్నారు. అటు పింకు పాటోలు కూడా సింక్ అయ్యే మాటలతోని తగ్గేదేలే అనే బిగ్గరగా జోరును చూయిస్తున్నారు. అందరేమో గాని ఇలా కోమటిరెడ్డి సార్ నాలుకే మడతబడి మాట్లాడిన మాటలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకు సార్ ఏమన్నాడనంటే, అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ పచ్చగడ్డి నీళ్లతో తడిపి పచ్చిగా చేసినా గానీ బగ్గున మండి జగ్గుడు బూర్దెళ్ళేటట్టుందిగా. కాంగ్రెస్ వాళ్ళు అయితే పవర్లున్న పార్టీ వాళ్ళము మనల్ని వాళ్ళు ఆపేది అనుకుంటా అపోజిషన్ లీడర్లని స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరీ అరుచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసుకుంటా కుచ్చి కుడకలేస్తున్నారు. ఇక సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ లేసి ప్రతిపక్ష పోలకు పంచు డైలాగులతో పవర్ఫుల్ సినిమా చూపిద్దామని లేచి ఆలీలను కాకుండా ఏకంగా కేసీఆర్నే టార్గెట్ చేసిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్ చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ ఇక అలవాట్ల పొరపాటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. అటెంక నాలుక గరుచుకొని మాజీ ముఖ్యమంత్రి అనుకుంటా ఎప్పటికీ మాజీనే అని ఒక చక్కటి కవర్ డ్రైవ్ కానిచ్చింది. ఇట్లా ఏముందా ఇంట్లో 10 ఏళ్ల సంది సీఎం కేసీఆర్ అని అన్నిటికాడ మాట్లాడే వరకలా అట్లనే ఫ్లోలు వచ్చింది. దానికే తప్పు పడతారా అని మంత్రి సార్ మాటలైన సపోర్టర్లు అన్నబట్టిరు. కరడు కట్టిన కార్యకర్తలేమో అట్లుంటది మరి మా బాపుతోని సీఎం అనగానే ఎంబటే కేసీఆర్ నోట్లకెళ్ళి రావాల్సిందే అని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆర్ఆర్ లాడేసి జోరుగా తిప్పుతున్నారు. దానికి అసెంబ్లీ చేయంగా సోషల్ మీడియాకి అయితే కంటెంట్ గట్టిగానే వస్తుంది పోరి. ఆ కుర్చీని మడతబెట్టి అని గా కాలాపాష తాత ఏమంట అన్నాడు గాని మస్తు ఫేమస్ అయింది గీ డైలాగు. రీల్స్ లో అయితే పిండి చేసిండ్రు. ఇక మహేష్ బాబన్న సినిమాల పాట పెడితే ఖండాంతరాలు దాటిందిగా పాట ఖ్యాతి. ఇక ఇప్పుడు రాజకీయాలలో కూడా డౌన్లోడ్ చేసిండ్రుగా పాటను. ఇక ఈ లోకేష్ అన్న అయితే ప్రాక్టికల్ గా కుర్చీని మడతబెట్టి కూడా చూయిస్తుండు. సినిమాలల్లా మీమ్స్లనే కాదు కుర్చీని మడతవేటి అనే డైలాగ్ రాజకీయాలలో కూడా రచ్చలేపుతున్నది. ఇగో శంకరావన్ సభలో లోకేశమన్న మా జోలికి వస్తే జగన్ అన్న కుర్చీని ఎట్లా మడత పెడతామో చూడురి అని సభికులకు ప్రాక్టికల్ గా చూపించిండు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? అగో అట్లా మడత పెడతారట కుర్చీని. మొన్న సీఎం జగన్ మనమంతా స్లీవ్స్ మడత పెట్టాలి అన్నాడు కదా, దానికి లోకేష్ అన్న కుర్చీలు మడత పెడతామని అంటున్నాడు. ఏ కొడుకు కోనేట్ల డాన్స్ చేస్తే తండ్రి తంతల మీద జుంబా డాన్స్ చేసినట్టు బాబు సార్ కూడా జనసేన పొత్తుతోటి కుర్చీని మడత పెడతారట. సొంతంగా కుర్చీని మడత పెట్టే ధైర్యం సార్కు లేదా ఎట్లా అని ఇన్నోళ్ళు సురుకులు పెడుతున్నారు. కుర్చీని మడత పెట్టి తర్వాత పెద్ద బూతు మాట ఉంటది. ఆ బూతు మాట టూ అని బీపేసి పాలిటిక్స్ లో ప్రత్యర్థులకు ఈసిరి పరమానంద భరితులు అవుతారు లీడర్లు. కానీ లోకేష్ అన్న స్టేజ్ మీద కుర్చీ మడత పెట్టినంత ఈజీ కాదు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారంటే. మొన్న గట్ల మడత పెట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. యాదన్స్కోమల్ అని అంటున్నారు తన్రి కొడుకుల సవాల్ చూసిన వాళ్ళిగా. ఇన్నొద్దులు కార్ల ఏసీ వేసుకొని కూర్చున్నారు కానీ ఇప్పుడు కార్ కు పెట్రోల్ అటువంటి పవర్ లేదు కాబట్టి హ్యాండిల్ తోని కార్ డోర్ తీసి హ్యాండ్ పార్టీలో చేరుతున్నారు గులాబీ లీడర్లు కొందరు. ముందు 3-4 రోజుల ముందుగాల ముఖ్యమంత్రిని కలిసి ముద్దుగా నవ్వుకుంటా ఫోటోలు దిగి బోకేలిచ్చుడు, అటెనక బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ కండువాగా అప్పుకునుడు. ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుంటా ఇవాళ కొందరు కూడా హస్తంతోని దోస్తీ కూడిరు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగానే నడుస్తుంది కదా. ఎంపీ ఎలక్షన్లకి ఇంకా ఏం సందడి సాలు కాకముందే కార్లకెళ్ళి దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే తందుకు క్యూలు కడుతున్నారు బానే లీడర్లు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సహా మాజీ డిప్యూటీ మేయర్ కూడా హస్తం గుటికి పోయిర్రు. ఇక ఇయ్యాల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. ఇక మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కార్లనే కూర్చున్నా గానీ ఆయన ఇంటేమో మాత్రం హస్తం పార్టీ కండువా కప్పుకున్నది. వీళ్లకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడం కండువా కప్పింది. మరిలంతా కరడు
కట్టిన కార్ పార్టీ లీడర్లన్న పేరు పోయిర్రు, మరి ఇప్పుడెందుకు కాంగ్రెస్ లో దుంకుతున్నారట అని అంటే బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు సరైన గుర్తింపు వస్తలేదు, అందుకే మేము కాంగ్రెస్ లకు పోతున్నామని బొంతు రామ్మోహన్ సార్ వస్తుంటో అనుకొచ్చిరు. ఇక ఇంకొందరేమో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే పానం ఊకబుద్ధి అయితే లేదు, అయస్కాంతం లెక్క ఆకర్షితున్నాయి, నేను పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పిర్రు. ఇక ఇంట్లో సునీతారెడ్డికి అయితే చేవెల ఎంపీ టికెట్ దక్కేటట్టే ఉందని ప్రచారం గట్టిగానే జరుగుతున్నది. ఇంకో దిక్కు బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ టికెట్ పక్కా అని కూడా వస్తున్నది గట్టిగానే. ఇక సారైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఉప్పల్ టికెట్ కోసం బాగానే ఆశపడ్డాడు, కానీ అది కూడా ఇకపై వరకు ఇంకింత నారాజైనట్టున్నాడు. మొత్తానికి ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అయితే జోరుగా నడుస్తున్నది. ఇంకిత బానే మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కన్వగా అప్పుకుంటారని కూడా వస్తున్నది. మరి వాళ్ళు ఎంతమంది బయట పడతారో, రేపు ఇంకెంతమంది కాంగ్రెస్ లోపలికి పోతారో చూడాలి. గవర్నమెంట్ పెద్ద దవాఖాన్లు ఎప్పుడు పెద్ద రోగాలతోనే బాధపడుతుంటాయి, కానీ అట్లా పనిచేసే డాక్టర్లు మాత్రం చాలా బాగుపడుతుంటారు. అదే మ్యాజిక్ అర్థం కాదు కదా. అట్లా ఎందుకు బాగుపడతారంటే ఇగో కొంతమంది సొంటోళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఈగిడ మండపంలా పొందుగా పెట్టిన విగ్రహం లెక్కనే కుర్చీలో కూర్చున్నాడు కదా ఈ మూతవారి పేరు లచ్చు నాయక్. నల్గొండ గవర్నమెంట్ పెద్ద దవాఖానకు సూపరింటెండెంట్ కొలువేలుగా పెడుతున్నాడు సారు. పెద్ద చదువులు చదివిన పెద్ద డాక్టర్ గారు. అయితేంది బుద్ధి మాత్రం లేకి బుద్ధే ఉన్నది. గవర్నమెంట్ దవాఖానకు మందులు సప్లై చేసే కాంట్రాక్టర్ తాన 3 లక్షల రూపాయల లంచం అడిగిందట. నా జేబులు నింపితేనే నీ తాన మందులు కొంటాం, నీకు బిల్లులు జల్దిగొస్తాయని జనగబట్టి వీడ్చినట్టే వీడ్చిండట. లచ్చు నాయక్ బిచ్చపేషం చూసిన కాంట్రాక్టర్ కు బీపీ లేచింది. నీ సంగతి ఇట్లా కాదని ఆయనతో ఏసీ బోళ్ళకి చెప్పిండు. వాళ్ళు మంచిగా వలపన్ని లచ్చు నాయక్ గారిని లక్షణంగా నడింట్లనే పట్టుకున్నారు. లంచంగా దొబ్బిన 3 లక్షల రూపాయలను బల్ల ముంగట వర్షి సార్ను కుర్చీల పేరంట ముత్తైదువును కూసుండబెట్టినట్టే కూసుండబెట్టి ఫోటోలు కొట్టి కేసు రాసిండ్రు. ఇగిట్లా కొలువుల చేరినప్పటి సంది ఎంతమంది తాన ఎంతెంత వసూలు చేసి ఎంతెంత ఆస్తులు ఎన్కేసిండు, ఏమేం సంపాదించిండో లెక్కలన్నీ బయటకు తీస్తారట ఏసీ బోళ్ళు. గవర్నమెంట్ దవాఖాన్లా ఓ బెడ్డుకున్న పేషెంట్ గురించి పట్టింపు లేదు గాని దుడ్లు మాత్రం దండిగా కావాలన్నట దొరకు. గౌరవంగా ఉద్యోగం చేసుకోకుండా గీ గలిస్ పనులు చేసేటందుకు సిగ్గు అనిపిస్తలేదా సారు అనుకోవట్టిరి ముచ్చటేరికైనోళ్ళంతా. డిపోలకు బస్సులన్నా హాల్టింగ్ వస్తున్నాయో లేవో గానీ సోషల్ మీడియాలో అయితే బస్సుల పంచాది వీడియోలు పోస్టింగ్లు అయితేనే ఉన్నాయి. షేర్ఖాన్లల్లా చేతులకెళ్ళి షేర్లు అయితేనే ఉన్నాయి. సీట్లు దొరుకుతలేవని, స్టాప్ల కాడ ఆపుతలేరని, ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు చేస్తున్నారని తీరొక్క తిప్పలతోటి పంచాదులకు పరదలేస్తున్నాయి. ఇగో ఇయాలి ఈ కొట్లాట. రామచంద్ర, ఈ ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం పెట్టుడేమో కానీ వాళ్ళకైతున్న ఫాయిదా కంటే మొగోళ్ళకైతున్న బాధనే ఎక్కున్నది. ఓ తాన కాకుంటే ఓ తాన రోజుకో పంచాయతీ వార్తల్లో గానొస్తుంది ఈయనొస్తుంది. ఒక్కో తానైతే ఆడోళ్ళే సికలు పట్టుకొని పగలున్నట్టే కొట్టుకుంటుంటే, ఇంకో దిక్కు మాకు సీట్లు లేవు పైసలు ఇచ్చి కూడా మేమెందుకు నిలబడి పోవాలనుకుంటా మొగోళ్ళు మొత్తుకోబట్టిరు. ఇగో బస్సులు ఇట్లనే మగ పురుషులు పాపం గీ తీరుగా గోస చెప్పుకుంటా గరం కాబట్టిరు. ఇక 110 రూపాయలు చెరమచ్చుకుని నిలబడిపోవాలి. ఆ లేడీస్ కి బస్ ఫ్రీ సీట్ అన్న లేడీస్ ఇవ్వటం లేకుంటే ఈ జెంట్స్ రోజు అన్న 5 రోజులు 6 రోజు పోతున్నా అన్న, ఒక్క రోజు కూడా సీటు దొరకలేదు. అరే నేను కూర్చున్నా అంటే పక్క ముసలి కట్టలేమంటాం మనం, కొత్త ఒక సెన్స్ ఉండాలి మనకు కూడా. ఇంత గుళ్ళెక్కేసి కండక్టర్ సరే వద్దామా అంటే వేరే బస్సులు ఎక్కి వేరా రోజు దొరకలేదు. ఇంత బస్సులు ఎందుకు వెళ్ళాలి? బస్ కి రోజు దొరకట్లేదా? రోజు ఎన్ని గంటలు పడుతుంది పోవడానికి బస్సు? అరే నార్మల్ టైంలో నీకు గంట పోయేది బస్సు అన్నప్పుడు 2.5 గంటలు పడుతుంది. ఏడో లేడీస్ చేయబడితే ఆడ ఆపాలి మరి ఇల్లు కూడా. విన్నారు కదా, చూసిరు కదా జెంట్స్లు చెప్తున్న స్ట్రాంగ్ పాయింట్స్. కొంచెం స్ట్రాంగ్ గానే చెప్తున్నారు కానీ మొత్తానికి మొగోళ్ళుగా మేము బస్సు ఎక్కడే పాపమా అన్నట్టు మాట్లాడుతున్నది. ఇక మరి ఆడోళ్ళకు మహాలక్ష్మి పథకం చేయంగా ఎసొంటి తిప్పలు వచ్చినా తీర్చేతందుకు సజ్జనార్ సార్ రెడీగా ఉంటుండు కదా. మరి మా గోస కూడా పట్టించుకుని ఏదైనా పరిష్కారం ఆలోచన చేయరు అని బట్టిరు మండిపోతున్న మగ సమాజం. ట్రాఫిక్ చలాన్ల ఆఫర్ పెట్టుడే ఆలస్యం. పోటీల మీద పెండింగ్ చలాన్లు కట్టి పర్సు మరీ పల్సా కాకుండా సేఫ్ అయ్యారు చాలా మంది. వేలకు వేలు కట్టవలసిన వాళ్ళు కూడా 100లనే పని అయిపోయే వరకలా అమ్మయ్య అనుకున్నారు. మరి ఈ ఆఫర్ చేయంగా మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంత ఆమ్దాన్ వచ్చింది అనే లెక్కలాడుచుకుందాం పండి. పెండింగ్ చలాన్లు పేరుకుంటా పోతున్నాయి, కట్టేటోళ్ళు కట్టకుండా అవుతారని ట్రాఫిక్ చలాన్ల మీద డిస్కౌంట్ ఇచ్చారు కదా. ఆ డిస్కౌంట్ నిన్నటితోనే అయిపోయింది. పోయిన ఏడాది డిసెంబర్ 26 తారీఖు నాడు సంచాలు చేస్తే నిన్నటి దాకా నడిచింది డిస్కౌంట్ ఆఫరు. ఇక ఎవరెంత కట్టిరు ఏం కథ అని లెక్క తీస్తే మొత్తం 1.67 కోట్ల చలాన్లకు 150.3 కోట్ల వసూలు అయినట్టు చెప్పింది సర్కారు. ఇక అందరికంటే ఎక్కువ ఏడానంటే 37.14 కోట్లతోనే హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉన్నది. ఇక అన్నిటికంటే తక్కువ ములుగు జిల్లాలో 19 లక్షల చిల్లర వసూలు అయినాయట. కానీ ఇంత ఆఫర్ పెట్టినాము, వేలు కట్టే కాడ 100లతోనే అయిపోతున్నది. కడితే మీకే మంచిది, రేపే పోలీసులు పట్టుకోరు అని ఎన్ని తీర్ల ఎన్ని మాటలు చెప్పినా గానీ మొత్తం పెండింగ్ చలాన్ల 46.36% మాత్రమే క్లియర్ అయినాయట. అంటే సగం కూడా కాదన్నట్టు. మరి తెల్లారు లేస్తే ఎన్ని ఖర్చు పెడతలేము ఏం కథ? అరే సర్కారు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చెప్పింది కూడా మన బండి మీద ఉన్న చలాన్ క్లియర్ చేసుకోమనే కదా. చేసుకుంటూ పని అయిపోతుంది కదా, రేపు ఎసొంటి తక్లీఫ్ ఉండదు కదా. అయినా ఇంత మంచి ఆఫర్ పెట్టినా కూడా పట్టించుకోకుంటున్నారంటే ఏమనాలో ఏమో. ఇక ఇంత ఆఫర్ పెట్టి కట్టురాయా మీకే మంచిది అంటే కట్టనోళ్ళు రేపు మొత్తం పైసలు కడతారు. ఏముంది, కట్టినోళ్ళకి ఫాయిదా అనుకోవాలి, కట్టనోళ్ళకి లాస్ అనుకోవాలి, గంతే.
మనం ఏం చేస్తాం కానీ అమ్మయ్య పెండింగ్ చలాన్ని కట్టేసినాం కదా ఇప్పుడు ఏం కాదని ఎట్లా పడితే అట్లా పోయి ఇంకిన్ని కొత్త చలాన్ని మీదేసుకోకుర్రి బండి పైలంగా నడుపురి మీరు కూడా పైలంగా ఉండరు ఏమంటున్నాం. మేడారం జాతర మొత్తం చాలు కాకముందే అటు భక్తుల రద్దీ ఇటు యాటలు కోళ్ల బలి సుక్క ముక్క అన్ని గట్టిగా నడుస్తున్నాయి. ఇక పెద్ద జాతరకు ముహూర్తం పడంగానే ఇటు కడమ జాతరలకు గుట్ట సంబరాలు షురు అవుతున్నాయి. ఈ పాటికే నాగోబు కొమరలి మల్లన్న తానికి తొవ్వ పట్టిరు పబ్లిక్ అంతా. ఇగో ఇప్పుడు ఈ జాతరకు తయారుగారు. ఇక తెలంగాణ పెద్ద జాతర మేడారంకు యాలైందో లేదో ఇక ఒకటేనుకొకటి జాతరలు తొవ్వబడుతూనే ఉంటాయి. అటు నాగోబ్ జాతర ఇటు కొమ్రెలి మల్లన్న జాతర సుత చాలైనాయి. ఇక ఇప్పుడు చెరువుగట్టు జడల లింగేశ్వర స్వామి జాతర గుట్ట పనులు చాలైతున్నాయి. ఇవాళ మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పూజలు అంకురార్పణ చేసినాక సంబరాలు షురు అవుతాయి. ఈ నెల 21 తారీఖు దాకా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయట. ఇక ఇదిట్లుంటే జాతరకు ఎసోంటి రంది కావద్దని స్పెషల్ బస్సులు సుత నడుపుతుందట టీఎస్ఆర్టీసీ. అటు పోలీసుల బలగం 970 మంది దాకానే పెడుతుర్రు. శనివారం పొద్దుగాలనే స్వామి కళ్యాణోత్సవం, ఐతారం మబ్బుల 4 గంటలకు అగ్నిగుండాలు, సోమవారం పొద్దుగాలనే దీపోత్సవం, సాయంత్రం ఏకాంత సేవ, ఇక మంగళవారం ఏమో రుద్రాభిషేకం, బుధవారం గజవాహనం మీద స్వామి అమ్మవార్ల ఊరేగింపుతోని జాతర సంబరాలు ఒడుస్తాయి. చూసిరు కదా మంచిగా ముల్లెమూట కట్టుకొని ఇంటోళ్లతోని అటు దోస్తులతోని పోయి ఆ జడల లింగేశ్వరుని దర్శనం చేసుకొని రర్రి. మళ్ళా శివరాత్రి యాలకు మంది బగ్గైతారు. ఒక్క పొద్దులుండి ఆగమాగం మొక్కుడెందుకు, ఇప్పుడే మంది తక్కువ ఉన్నప్పుడు నిమ్మలంగా మొక్కిరర్రి. ఏమంటున్నాం దేవుడని మొక్కితే దయ్యమై పట్టిందట. గిట్లనే ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అకాడమీ మహిళా కోచ్ జయసింహ ముచ్చట. మహిళా క్రికెటర్లకు కోచింగ్ ఇమ్మని చెప్తే ఆడపిల్లల ముందు తప్పదాగి ఆగం చేయ చూసిండట. గంత సిగ్గుదాపినోని ఇన్నొద్దులు ఎట్లా భరించిండ్రు పాపం. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కథమైందన్నట్టు ఎంతో మంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్న హెచ్సిఏ కోచ్ జయసింహ పాపం వండింది. చూడురి ఆయన కథ ఎట్లున్నదో. ఆడవిల్లలతోటి బస్సుల పోకుండా సిగ్గు లేకుండా బస్సులనే బారదెరిచిండు. బర్రె కుర్ది అయినట్టు మందెట్లా తాగబట్టిండు. ఇవే కాదు సార్ వార్తానా ఇంకా చాలా కలలున్నాయట. ఆడవిల్లల తానికొచ్చి నా కోరిక తీర్చకుంటే నిన్ను టీములు ఉండనియ్యా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మస్తుగా బెదిరించి కాని పనులు చేసిండట కంత్రిముఖపోడు. ఈ వేధింపుల మీద మహిళా క్రికెటర్లు సుప్రీంకోర్టు జడ్జికి కూడా లెటర్ రాసిండ్రట, పెద్ద ఆఫీసర్లకు చెప్పుకుండ్రట. ఇక ఇవాళ వీడియో తీసి ఆయన భాగవతం మొత్తం బయట పెట్టిండ్రు. ఈ సొంటోడు కోచ్కే పనికిరాడు, క్రికెట్కే అవమానం అందిట్టి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సారు జయసింహను సస్పెండ్ చేసిండ్రు. ఏడాదికి 20 లక్షల జీతం తీసుకొని గీ సుద్దపూస చేసిన పనులు గిట్లున్నాయి. ఇసోంటి పుండాకోట్ చేయబట్టి ఆడోళ్లు క్రీడలకు వచ్చేటందుకే బుగులు పడుతుండ్రు. ఏం చేస్తాం గట్ల మోపైరు కొందరు మనుషులు. ఇక ఇవ్వుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి బైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా